కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి, అందుకే సింగిల్గా వస్తున్నాడు, చంద్రబాబు నాయుడికి అంత దమ్ము లేదు, అందుకే గుంపునేసుకొని వస్తున్నాడు ఆయన అంటూ ఇంకా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే కూడా చేయడం జరిగారు. కానీ చివరిలో ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశారు చాలా సరదాగా, మళ్ళీ నన్ను గెలిపించండి రోడ్లు వేస్తాను 6 నెలల్లో అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇంత డీఫేమ్గా మాట్లాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఈ కొడాలి నాని అనేవాడు ఒక పెద్ద ఎదవ. నిన్న మొన్న 2 రోజులు వాడి ముఖం చూడాలి. వీడికి టికెట్ లేదని చెప్పారు, ఇంకొకరు ఎవరో అనుమయ్యో ఎవరో వచ్చారు, అక్కడ ఆయన ఫ్లెక్సీలు కట్టారు. వెంటనే వీడి ముఖం మాడిపోయింది. అంత ముందు రోజు ఏమన్నాడు, మా టిక్కెట్ల మాక. మరి మా టిక్కెట్ల మాకనే, అరే కొడాలి నాని, మేము ఎవరితో కలిస్తే నీకెందుకురా? జగన్మోహన్ రెడ్డి పూలే ఎక్కడరా? ఎక్కడ ఏ విషయంలో పూలో చెప్పురా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పులి అని అడుగుతున్నా. మడం తిప్పే నాయకు ఏనాడైనా మోడీని తిట్టాడారా జగన్మోహన్ రెడ్డి? ప్రత్యేక హోదా ఇకపోతే జగన్మోహన్ రెడ్డి తిట్టాడా? అసలు జగన్మోహన్ రెడ్డి పులి తర్వాత సంగతిరా. జగన్మోహన్ రెడ్డి కింద 32 మందో ఎంపీలు ఉన్నారు. వాళ్ళే మోడీని ఒక మాట అనరు. ఎక్కడరా పులి? వీధుల్లో పులా? తాడేపల్లి ప్యాలెస్లో పులా? ఎక్కడ పులి? కడపకెళ్ళి ఒకసారి తొడగొట్టమను పులి అయితే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, మరి అప్పుడు పిల్లి అయ్యాడా? కడపలో కూడా నీకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందిగా. అరే కొడాలి నాని, నీకు ఎట్టొకటే టికెట్ ఇస్తాడు, నువ్వేం గాబరాపడ మాకు, నీకైతే టికెట్ కన్ఫామ్ అనుకుంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పదే మాట్లాడుతున్నావు. ఏ రైట్ ఉందని కొడాలి నాని నా కొడుకుని అడుగుతున్నాం మేము. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు శరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని అనే రైతుకి హక్కు నీకు ఎక్కడుందిరా? ఇక చెప్తాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పులి. అరే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డికి ఎంగిలాకులు ఎందుకు ఏరలేదురా నువ్వు? రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఏనాడన్నా రాజశేఖర్ రెడ్డిని పొగిడావరా నువ్వు? రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాతే కదరా జగన్మోహన్ రెడ్డి పంచం చేరింది. నువ్వు రాజశేఖర రెడ్డి పూలని ఎప్పుడు తెలిసిందిరా నీకు? ఇక రాజశేఖర రెడ్డి గారిని దివంగత నేత మేము జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మేము క్వశ్చన్ చేస్తాం. రాజశేఖర రెడ్డి గారిని అనకూడదు కాబట్టి మేము మాట్లాడట్లా. ఏమిరా నువ్వు పులి అని పొద్దుగులు తాట ఎవరు చెప్పుకుంటాడు అనుకున్నా నేను పులి అని? పిల్ల అయితే పొద్దుగులు చెబుతాను నేను పులిని, రాండి చూసుకుందాం. ఏందిరా నీ మాట? నీ ఈ కొడాలి నాని అనేవాడికి సిగ్గు పెట్ల. ఫస్ట్ కొడాలి నానికి సిగ్గు అనేది ఉంటే అసలు మీ పొత్తుల గురించి మా పొత్తుల గురించి ఎందుకురా? జగన్మోహన్ రెడ్డి టికెట్ అటు మారుస్తున్నాడు ఇటు మారుస్తున్నాడు అని విలేకరులు ఎవరిని అడిగితే మేము ఏదైనా మార్చుకుంటాం, మా టికెట్ల గురించి మీకెందుకని మాట్లాడుతున్నా. కొడాలి నాని నీ నోరు పెద్ద అశుద్ధంరా బాబు. కానీ ఎవరితో పొత్తుంటే సింగిల్గా రా, సింహారా. ఒరే రాష్ట్ర ప్రజల కోసం జనసేన తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆ 10 సీట్లకు పరిమితం చేయడానికి కలిసి తిరుగుతున్నాంరా. మిమ్మల్ని బొంద పెడతానికి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి సుత్తే పరిపాలన అప్పులు పాలు చేసి సంక్షేమం మాటున సంక్షోభం చేస్తున్న మీ నాయకుడు పులవుతాడా? చంద్రబాబు నాయుడు గురించి ఇంకొక మాట. నారా చంద్రబాబు నాయుడు అంటే ఏందనుకున్నావు? ఒక వ్యవస్థ. నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నువ్వు ఎత్తే నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. మా యువ నాయకుడు లోకేష్ నిన్ను నడి రోడ్డులో మళ్ళీ చెబుతున్నాం. కొడాలి నాని మా రాము వచ్చిన తర్వాత నీకు మైండ్ పోయినట్టుంది అక్కడ మొత్తానికి. కొడాలి నాని నిన్ను అంకుశను రామిరెడ్డిని బట్టలు ఎప్పదీసి కొట్టినట్టు కొడతారు. అప్పుడు పులేవుడో పిల్లేవుడో నీకు తెలుస్తుందని కొడాలి నానికి గట్టిగా హెచ్చరిస్తున్నావు, నోరు అదుపులో పెట్టుకోమని. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీద లేదంటే కనుక సంక్షేమం మీద ఓపెన్ చర్చకి నేను సిద్ధం, రాష్ట్రంలో మీరు ఎంత అన్యాయం చేశారో దానికి నేను సిద్ధం అంటూ చర్చకు సవాల్ చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రోజు అంటే దాని గురించి మాట్లాడకుండా పోసాని కృష్ణమురళి మీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు, నేనే మీకు ఎక్కువ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? పోసాని కృష్ణమురళి అంటే నువ్వు ఒక వార్డు మెంబర్ అయ్యావా? చంద్రబాబు నాయుడు గారు అక్కడ అంది జగన్మోహన్ రెడ్డి సీఎమ్మా నువ్వు సీఎంవా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఈడు కూడా అనుకోట్లా. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే మరి అధికార పక్ష నాయకుడు ఎవర్రా? కొడాలి నాని లేదంటే వీడు పోసాని కృష్ణమురళయ్య? అరే సిగ్గు పెట్లా నీకు?
నువ్వు మాట్లాడేది ఏంది అసలు? నీకే రైట్ ఉంది మాట్లాడు. మన దమ్ము ఉన్న మగోడైతే మడం తిప్పని నాయకుడు అయితే చర్చకి రా. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడతాడరా? స్క్రిప్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడరా? నీ అమ్మ, నువ్వు ఆ సినిమాలకి స్క్రిప్ట్లు ఎవడు తీసుకోవట్లేదు అనుకుంటా. ఆ జగన్మోహన్ రెడ్డి గారిన స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్లోనే మాట్లాడిచ్చు. సంక్షేమం అంటే ఏందో చెప్తాం రా. నీకు అది తెలీదు. సంక్షేమం మాట నా సంక్షోభం. మద్యపాన నిషేధం అన్నాడు రా, దశల వారీగా చేశాడు రా పోసానే. అసలు నీ గురించి మేము మాట్లాడడం, నేను కూడా కాదు, నేను పార్లమెంట్ స్థాయి నాయకుడిని, నేను కూడా కాదు. నీ గురించి నీతో మాట్లాడాలంటే ఎవరో తెలుసా? మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలు నీకు. నాయకులు కూడా అవసరం లేదు. సిగ్గు పెట్లా నీకు. ఇంకొకసారి పోసానే ముందు ఆ కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకో. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పిల్లలకి పెళ్లి కూడా కాదు. అక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు పాపం, ఎట్టొకట ఆ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కోనైనా ఆడబడి సావురా. నీకెందుకురా ఇక్కడ? సరిగా నీకు రోడ్డు మీద ఇల్లు అమ్ముకొని చచ్చావు. నీకెందుకు? నీ పెళ్ళాం అసలు నీ గురించి తప్పుగా మాట్లాడే స్థితికి నువ్వు రావద్దని. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి జరుపుతున్న సభల్లో ఆయన కొత్తగా ఒక మాట అయితే చెప్తున్నారు. చొక్కాల మడత పెట్టే సమయం ఆసన్నమైంది అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే యుద్ధానికి సిద్ధం కండి అంటూ ఆయన ఇస్తున్న పిలుపుని అసలు ఎలా చూడొచ్చు అంటారు? దేనికి చొక్కాలు మడత పెట్టాలంటారు? దేని మీద యుద్ధం చేయబోతున్నారు అంటారు ఈయన? అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి చొక్కా ముడతేస్తానంటున్నాడు, అతనికి కుర్చీ ముడతేస్తున్నారు. మా నారా లోకేష్ బాబు గారు మొన్న చెప్పాడు, నీ కుర్చీ ముడతేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నాం. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి కూడా చెబుతున్నాం, మీ నాయకుడు చొక్కా అంటే ఏదో పులివెందుల పులి సింహం చొక్కా అంటే అతనయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. మడం తిప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక సిద్ధం అంటున్నాడు, యుద్ధం అంటున్నాడు. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, సిద్ధం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం. అంటే రాష్ట్ర ప్రజలు నిన్ను కుర్చీలాగా ముడత పెడతానికి సిద్ధమని జనాలకు తెలుసు కాబట్టి, జనాలు సిద్ధం అంటున్నారు కాబట్టి నువ్వు సిద్ధమా అంటున్నావా అని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నావు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పులు అడుక్కోవడానికి సిద్ధమా? సంక్షేమం మాటున ఆ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టాను నేనని చెప్పడానికి నువ్వు సిద్ధమా? అలానే జాబ్ క్యాలెండర్ అన్నావు, మడత పెట్టేశావు, దానికి సిద్ధమా? రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టావు, అది నిజమా? దానికి సిద్ధం అంటున్నావా? నీ సిద్ధం అంటున్న నీవు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నావు, రాష్ట్ర ప్రజలు నీకు కుర్చీ ముడత పెట్టారు, దానికి సిద్ధపడ్డారు తప్పితే నీ యుద్ధం మీ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకో. నీకు టిక్కెట్లు ఎప్పుడైతే జంబ్లింగ్ పత్తు చేస్తున్నావో, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి నువ్వు సిద్ధం అని చెప్పడానికే నువ్వు సిద్ధం పెట్టుకున్నావు తప్పితే దేనికి సిద్ధం అని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని.